వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. నేటి వార్తా విశేషాలు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే డా దామస్ వ్యక్తిగత కార్యదర్శి చంద్రశేఖర్ అవినీతి అరాచకాలపై నియోజకవర్గ స్థాయి సీనియర్లు, టీడీపీ నాయకులు సుమారు 50 మంది కలెక్టర్కి ఫిర్యాదు చేసిన ఘటన సంచలనంగా మారింది. జీడీ నెల్లూరు నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు సీనియర్ నేత గుండయ్య ఆధ్వర్యంలో కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. సదరు పిఏ గత ప్రభుత్వ హయాంలో వైసీపీ బడా నేతల వద్ద అంటగాగి వైకాపా వారి ఆశీస్సులతో థామస్ పిఏగా జొరబడ్డాడనే విషయం బహిరంగ రహస్యం. కూటమి ప్రభుత్వం వచ్చాక అతను చెప్పిందే వేదం, చేసిందే శాసనంగా హవా నడుస్తోంది. అక్రమ రవాణా, గ్రావెల్, ఇసుక, మట్టి రవాణాలో హవా నడిపాడు. టీడీపీ కార్యకర్తలు చేసిన అభివృద్ధి పనులలో వాటాలు, ఉద్యోగాల పేరుతో దందాలు, అధికారుల బదిలీలు, పెద్ద పెద్ద అధికారులను సైతం బెదిరింపులు, ఒకటేమిటి అంతా అరాచకమే. ఎక్కడి నుంచి వచ్చాడని, అతను అవినీతి పరుడని, అతని జీతం ఎంత, అతను సంపాదిస్తున్న అవినీతి సొమ్ము ఎంత విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని కలెక్టర్కు ఫిర్యాదు చేస్తున్నామని మీడియాకు తెలియజేశారు. ఎమ్మెల్యే పిఏ చంద్రశేఖర్ తన వ్యక్తిగతంగా 6 మండలాలకి 6 మందిని పిఏలను నియమించుకొని వసూళ్లకు పాల్పడుతూ స్థానిక ఎమ్మెల్యేకి చెడ్డ పేరు చేస్తున్నారని, దయచేసి అతనిని తొలగించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు పిఏ చంద్రశేఖర్ అక్రమ ఆస్తులపై కూడా విచారణ జరిపించాలని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. జీడీ కాన్స్టిట్యున్సీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు నా పేరు. ఈరోజు ముఖ్యంగా చంద్రశేఖర్ అనే పిఏ ఏ రోజైతే మా ఎమ్మెల్యే థామస్ దగ్గరికి చేరాడో అక్కడే ఆ రోజు అన్నాను నేను, ఈ చంద్రశేఖర్ పిఏ మీ దగ్గరికి వస్తున్నాడంటే మీ రాజకీయ పతనానికి నాంది, అతను చేర్చుకోవద్దని నేనే చెప్పాను ఆ రోజు. అతను వచ్చిన రోజు నుంచి మేము చూస్తూనే ఉన్నాం. అతను ఒక గ్రూప్ని ఏర్పాటు చేసుకొని పార్టీని కూడా సర్వనాశనం చేస్తూ ఆ రోజు ఇంతకు ముందు కూడా ఆయన వైసీపీ ఎమ్మెల్యే జేఎంసీ దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. కోవర్ట్గా పనిచేసి అతనికి సీట్ రానికుండా చేసింది కూడా అతనే. కాబట్టి మేము కూడా ఆ రోజు మా ఎమ్మెల్యే గారికి చెప్పాను నేను, అతను వద్దుబ్బా, అతను మంచోడు కాదు, అతను వచ్చితే నీకు రాజకీయ పతనం స్టార్ట్ అవుతుంది, అతని వల్ల నీకు చెడ్డ పేరు కూడా తెచ్చుకుంటామని కూడా మేము ఆ రోజు కూడా చెప్పాము. అతను ఈరోజు ఎన్ఆర్ఈజీఎస్ పనులు తీసుకోండి, ఏ వర్క్లను తీసుకోండి, ఎమ్మెల్యేకి తెలియకుండా అతను 6 మండలాలకు 6 పిఏలు పెట్టుకున్నాడు. అతనికి పిఏకి 6 మండల పిఏలు. ఆయా మండలాలు ఏదైనా వర్కులు వచ్చినా వేరే ఇంకేదైనా వచ్చినా అతను కలెక్షన్ చేసుకోవాలా. అతను ఈరోజు చూసుకొని ఆయన మీద మేము ఒక విజిలెన్స్ కమిటీ కూడా ఏమని చెప్తాను కలెక్టర్ గారికి. ప్రీవియస్ ఎట్టున్నాడు, ఈరోజు ఎంత సంపాదించాడు, ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆయన జీతం ఎంత, ఆయన ఆస్తులు ఎంత, ఇవంతా కూడా మేము ఆల్రెడీ నేను ఎమ్మెల్యే గారికి కూడా చెప్పాము. ఎమ్మెల్యే గారు కూడా చూద్దాం, కొన్ని రోజులు చూసి తీసేద్దాం ఉండరని అన్నారు. మా ఎమ్మెల్యే గారికి కూడా చెడ్డ పేరు తెచ్చింది, అతని వల్లే చెడ్డ పేరు వచ్చింది. లేకపోతే మా ఎమ్మెల్యే ఈరోజు 6 కోట్ల కారుతో తిరుగుతాడు, 4.5 కోట్ల కారుతో తిరుగుతాడు. ఆయన ఏమి అవినీతి చేయాలని లేదు. ఈ అవినీతి పరులంతా అక్కడ చేరి అతనికి లేనిపోని చెడ్డ పేరు తెచ్చిపెట్టారు. కాబట్టి అతను వెంటనే కూడా సస్పెండ్ చేయాలంటూ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అతను చేసిన అవినీతులు కూడా మేము విత్ ఎవిడెన్స్తో కూడా మొత్తం కూడా మేము మా పార్టీ అధిష్టానానికి పంపిస్తాం, కలెక్టర్ గారికి ఇస్తాం. అతను వెంటనే సస్పెండ్ చేయాలా. అతను ఉండాలంటే ఈ పార్టీకి ఒక చీడ పురుగు. ఆయన ఈరోజు కూడా చూసుకో, జగన్మోహన్ రెడ్డి ఫోటో ఆయన ఫోటోలో ఉంటుంది. ఎక్కడైనా తీసుకోండి, డీపీలో కూడా అతను అక్కడ అధికారం ఉంటే అక్కడ పోయి చేరతాడో, అక్కడ ఉండుకొని ఇక్కడ ఉండేవంత విషయాలంతా వాళ్ళకి చేరవేసి పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నాడు. ఇతను ఒక కోవర్ట్ పిఏ, ఇతను ప్రభుత్వ ఉద్యోగి, ఒక జూనియర్ అసిస్టెంట్. ఆయన ఆస్తులు ఎంత, ఆయన చేసేవంతా కూడా పార్టీలో వచ్చి చిచ్చులు పెట్టి పార్టీలో కష్టపడే సీనియర్లంతా పక్కన పెట్టి ఆయనకంటూ ఒక గ్రూప్ని తయారు చేసుకొని వైసీపీ కోవర్ట్లంతా పెట్టుకొని ఆయన ఇదే పని చేస్తున్నాడు. కాబట్టి అతను వెంటనే సస్పెండ్ చేయాలా అని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మా ఎమ్మెల్యే గారు అతను మొదటి ఒక రోజుకి ₹1 కోటి అని ఆదాయం. ఆయన గ్రావెల్ చేయాలి, ఇంకో చేయాలి లేదు. ఈ కోవర్ట్ వీళ్ళు మన్నార్ గుడి మాఫియాలాగా 4 చేరారండి. ఎవరు వాళ్ళు? సరవణ, వాడు రామ్దేవ్ అనేవాడు, ఏ జిల్లా అండి వాడిది వచ్చి రాజస్థాను. గ్రానైట్ క్వారీకి ఒకరు, ఆలీబాబా 40 దొంగల్లాగా వీళ్ళు పగులంతా నిద్రపోతారు, రాత్రులు ఏ ఊరు ఏ బిజినెస్ మనం చేసుకోవాలని చేస్తూ ఉన్నారు. కాబట్టి మా ఎమ్మెల్యేకి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళ 4గురిని కూడా పార్టీ హరీష్ యాదవ్ కూడా పార్టీ నుండి కూడా సస్పెండ్ చేయాలి. వాడికి సభ్యత్వాన్ని కూడా మేము తీసేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. పార్టీ అధిష్టానానికి కూడా మేము దీన్ని తీవ్రంగా ముందుకు తీసుకొని మేమని తీసేసేంత వరకు కూడా మేము పోరాటం చేస్తూ ఉంటాం. మా ఎమ్మెల్యేకి మంచి పిస్తూనే ఉంటాం. అతను ఏం చేస్తున్నాడంటే, అతను వైసీపీకి తెలుగుదేశానికి వచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళతో చాలా మందితో లింక్స్ ఉన్నాయండి. అతను ఏం చేస్తాడంటే
వైసీపీ నాయకుల దగ్గర అంతా ముందు రోజు రేపు ఎమ్మెల్యే వస్తున్నా అంటే మీరందరూ ఒక అర్జీ ఇవ్వండి, మా ఎమ్మెల్యే కళ్ళు మూసుకొని దాని మీద ఇన్సిలే చేస్తాడో నేను మీకు లెటర్లు ఇచ్చేస్తానంటాడు. ఈ లెటర్లు ఏం చేస్తానంటే వాడు ఎమ్మెల్యే దగ్గర కౌంటర్ సైన్లు తీసుకొని మొత్తం వైసీపీ వాళ్ళకే చేస్తున్నాడు. వాళ్ళ దగ్గర ఒక లెటర్కి 3,000 నుంచి 5,000 దాకా తీస్తుంటాడు. ఒక్క స్ట్రిప్ మా ఎమ్మెల్యే వచ్చిపోయినా అంటే వాడు ఆదాయం 2,000, వాడు 2 లక్షలు. ఎందుకంటే ఒక లెటర్కి 3,000 5,000 తీసుకొని లెటర్లు ఇస్తున్నాడు. విత్ ఆధారాలతో ప్రూఫ్తో కూడా చెప్తాం మేము చెప్పేది ఇక్కడ చెప్తాం, మేము మా పార్టీ అధిష్టానానికి చెప్తాం. దీంతో మేము వెనకాడదని మేము పోరాటం చేస్తాం. అతన్ని తీసేసి సస్పెండ్ చేసేంత వరకు, మా ఎమ్మెల్యేకి మంచి పేరు వచ్చేంత వరకు మేము పోరాటం చేస్తాం. దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.